కోట శ్రీనివాస్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు తెలంగాణ మీద ఆంధ్ర పెత్తందారుల కబంధ హస్తాలు చిక్కుకుందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తేనేమో తెలంగాణకి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టట్లేదు, కేవలం ఎన్టీఆర్ది కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, వాళ్ళ విగ్రహాలే పెడుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? మొదటగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరులందరికీ జోహార్లు అర్పిస్తూ, పోరాటాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి యావత్ తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం అనేది ఎక్కడ కూడా ప్రమాదంలో పడలేదు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీద ప్రమాదం పడితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. అట్లాంటి ఏది జరిగినా కూడా తెలంగాణ జరిగేటువంటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీగా కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులు కానీ ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఆ చర్యల్ని కూడా మేము ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్యలు చూస్తూ ఉన్నాం. అంటే కొద్దిమంది పిచ్చి సైనికుల పేరుతోటి ఇక్కడ ఏదో సభలు పెడతామని, ఇక్కడ ఏదో మీటింగ్లు పెడతామని సవాళ్ళు విసురుతూ, ప్రెస్ మీట్లు పెడుతూ రకరకాలుగా, అంటే ప్రజల మధ్యన రాష్ట్రాలుగా విడిపోయి ప్రజలుగా కలిసినటువంటి ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించేటువంటి కుట్రలకు తెరలేపిండ్రు. ఇదంతా కూడా ఎవరు చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో జరుగుతుందని చాలా స్పష్టం. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అంటే దేశాన్ని మొత్తంగా మార్కెట్లో అమెరికా ముందు మోకరిల్లినటువంటి, దేశాన్ని తాకట్టు పెట్టినటువంటి నరేంద్ర మోడీ ఇలా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆయన పప్పులేమి ఉడుకుతలేము అనేది అర్థమైంది. ఈ సీన్ అర్థమైన తర్వాతనే దీన్ని ఇంకొక పద్ధతిలో రావాలనేది ఈ పిచ్చి సైనికుల ముందర పెట్టుకొని ఈ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఈ ప్రజల మధ్యన విభజన రేకెక్కించినట్టయితే ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా ఆ పార్టీకి ఓట్లు వేస్తే ఆ పార్టీ రేపు ఆ అలయన్స్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కలిపి ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలనే దానికి కుట్ర కేంద్రం ఏదంటే భారతీయ జనతా పార్టీ కుట్ర కేంద్రంగానే ఇదంతా జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగా ఉపేక్షించలేదు. ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితే ఏం జరిగిందో మొన్న చూశారు. ఒక మాజీ శాసనసభ్యుని అరెస్ట్ చేసి లోపల పంపించిన పరిస్థితి. అంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పట్టాలు కోయండి, లేకపోతే దాడులు చేయండి, కాలబెట్టండి అంటే ఏం జరిగిందో మనం చూసినాం. అట్లనే ఇట్లాంటి వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కత్తుల కోలాటం ఆడతాం, లేకపోతే మేము ఏం చేస్తాం, ప్రభుత్వం జోలికి వస్తే ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టి ముందుకు పోతున్న క్రమంలో అనేక కుట్రలు, అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలను ప్రజలకు అందకుండా అడ్డుపడడం, రకరకాల ప్రజల్లో కూడా గందరగోళాన్ని సృష్టించడం, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా నెట్వర్క్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో కూడా ఒక గందరగోళాన్ని సృష్టించేటువంటి పనులు చేస్తున్నప్పుడు ఇట్లాంటి వాటన్నిటి కూడా చెక్ పెట్టడానికి కోసం ఖచ్చితంగా మేము కూడా ఉపేక్షించేది లేదనే దాన్ని సీరియస్ గా చెప్పదలుచుకున్నాం మేము కూడా. ఎందుకంటే మేము మంచి ఉద్దేశంతో ఉన్నాం. ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా సోనియా గాంధీ ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, ఆ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా ఇలా 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు కూడా అవతల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని చూసినాం. దాన్ని తెలంగాణను పునర్నిర్మాణం చేసేటువంటి పనిలో ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి ఇవన్నిటిని సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ఒకవైపు ప్రజలకు అందించాలి, అభివృద్ధి దిశగా తీసుకుపోవాలి, విద్యారంగంలో, వైద్య రంగంలో, ఇంకా ఉద్యోగ కల్పనలో అన్నింటిలో కూడా ముందుకు పోవాలనే దాంట్లో చేయడానికి కోసం చూస్తుంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ఐటీ హబ్లలో ప్రధానంగా హైదరాబాద్ ఒకటి ఉంది. ఈ హైదరాబాద్ ఐటీ హబ్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి సెటిలర్లు, ముఖ్యంగా ఆంధ్ర నుంచి సెటిలర్లు అందరిలో కూడా గందరగోళాన్ని సృష్టించడానికి కోసమే ఈ కుయుక్తులు కుట్రలను అల్లుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీటి అన్నిటి ఉపేక్షించే లేదనే దాంట్లో కోణంలోనే మా నాయకులు మాట్లాడి ఉండొచ్చు. ఖచ్చితంగా మేము కూడా అదే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మేము మంచి ఉద్దేశంతో ప్రజలకు పరిపాలన అందించాలనే లక్ష్యం కొద్ది ముందుకు పోతున్నప్పుడు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళని ఇట్ల పరిస్థితులు ఉపేక్షించలేదు. మేము అనేక పోరాటాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళమే. మేమేం తెలంగాణ ఉద్యమం లేకుండా ఎక్కడి నుంచో ఊడిపడలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను తెలంగాణ ఉద్యమంలో 136 కేసులు 5 సార్లు జైలు జీతం గడిపిన వాడిని. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి, గదరన్న శిష్యరికంలో రాటుదేలి ఇలా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులం. కాబట్టి తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితే మేము ఎందుకు ఊరుకుంటాం? ఎవరిని ఉపేక్షించలేదు.
ఖచ్చితంగా కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖు తెలంగాణలో సభ పెడుతున్నాడు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడవడం, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులని కించపరుస్తూ కూడా మాట్లాడినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఈ సందర్భాన్ని నేను ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల్ని రాష్ట్ర ఏర్పాటును అవమానించినటువంటి నరేంద్ర మోడీ అంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిల్లని ఒకడు మాట్లాడతాడు, ఒకడేమో వాడు తేజస్వి సూర్య అంటాడు. వాడు తెలంగాణ గురించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వాడు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతాడు. ఇంకొక వైపు ఇట్లాంటి పిచ్చి సైనికుల పేరుతోటి పార్టీ పెట్టుకున్నటువంటి ఈ పిచ్చోడు ఇప్పుడు 11 రోజులు ఉపవాసం ఉన్నాను వాడే చెప్పిండు. 11 రోజులు రాష్ట్ర ఏర్పాటు చేస్తే నేను 11 రోజులు ఏం తినకుండా నేను మానసికంగా ఇబ్బందికి గురైన అనేటువంటి పరిస్థితిని వాళ్ళ మాటల్లో చెప్పిళ్ళు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇలా ఏ ఉద్దేశం కోసం చేస్తున్నారు? ఈ తెలంగాణకు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణలో బలమైన నాయకత్వం ఉంది. ఈ తెలంగాణ పట్ల ఈ తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఇక్కడ ఉన్నటువంటి అన్ని వైవిధ్యాల గురించి తెలిసినటువంటి నాయకత్వం తెలంగాణలో పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ తెలంగాణలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు. నువ్వోడు రాబోయ్, అసలు నీ రాష్ట్రంలో రాజధాని లేదు, నీ రాష్ట్ర ప్రజలకు రాజధాని లేదు. ఆ రాజధానికి వస్తున్న సంగతి ఏందో చూడు, అక్కడ ఉన్న ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏందో చూడు. పిచ్చోన్ లెక్క మాట్లాడడం, దేశం కోసం ధర్మం, ఏం దేశం ధర్మం రాబాయ్? మీ ధర్మం ఏందో, మీ దేశం ఎవరి కోసం చేస్తున్నారో అర్థమైంది. ఆదాయ అంబేన్ల కోసం, పెట్టుబడిదారుల కోసం, పెట్టుబడిదారు జేబులు నింపడానికి కోసం దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టిండ్రు. మొత్తం పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర పెరిగింది, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. అసలు సామాన్యుడు ఇలా కుటుంబ పోషణ చేసుకునే పరిస్థితులకు నిలిపోతా ఉన్నాడు. దానిపైన నీ స్టాండ్ ఏందో చెప్పు. మరి దేశం ధర్మం అని మాట్లాడుతూ ఉన్నావు. దేశం ధర్మం అని చెప్పుకుంటూ ఇలా మతం పేరుతో రాజకీయాలు చేసుకుంటూ ఇలా మొత్తంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ ఇలా ప్రజల్ని వంచిస్తున్నారు. ఇలా అమెరికా ముందు మోకరిల్లు, అమెరికాకు తాకట్టు పెట్టిళ్ళు, మొత్తంగా పెట్టుబడిదారుల చేతుల్లో ఈ దేశాన్ని పెట్టుతున్నారు. ఇలా తాకట్టులో భారతదేశం అనేది ఆనాడు ఓ రచయిత చెప్పినట్టుగానే ఇలా తాకట్టులో భారతదేశం అయిపోయింది. కాబట్టి దీన్ని భారతదేశాన్ని కాపాడుకోవాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా ఇలా ఇట్లాంటి ఈ రాష్ట్రం, మన రాష్ట్రంలో కానీ మన దేశం నుంచి కానీ ఈ కమలం పార్టీని రాకుండా కమలం గుర్తులు వేసేటువంటి పని మనం తెలంగాణ ఉన్నటువంటి యువతరం అంతా కూడా చేపడితేనే ఇట్లాంటి చర్యలు ఆగుతాయి అనేది మేము భావిస్తాం. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వీళ్ళంతా కూడా లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు కావాలనే ఇదంతా చేస్తున్నారు, సనాతన ధర్మం అన్నందుకు ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియా బాగా పోస్టులు పెడుతున్నారు. అందులో మీ ఫోటో కూడా ఉంది. ఎట్లా చూస్తారు? ఈ పిచ్చి మూర్ఖులకు చెప్పేది ఒకటే, అరే బాబు తెలంగాణ గడ్డనే, ఇది రైతాంగ సాయుధ పోరాటాలు చేసినటువంటి గడ్డరా బాబు. ఫస్ట్ తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి. ఈ నేల తిరుగుబాటు స్వభావం ఉన్న నేల. ఈ నేల అణచివేతను, దోపిడీని, అన్యాయాన్ని ఎప్పుడైనా ప్రశ్నిస్తుంది. ఈ మట్టికా చరిత్ర ఉంది, ఇక్కడ ఉన్న నీళ్ళకా చరిత్ర ఉంది. మీరెవడరా ఇక్కడ కమ్యూనిస్టులు లేకపోతే విప్లవకాలు అని చెప్పడానికి? ఈ గ్రామం ఈ తెలంగాణ గడ్డ మీద ఏ గ్రామం కనబో ఓ అమరుడు ఉంటాడు, ఓ త్యాగం చేసిన కుటుంబం ఉంటది. ఎందుకుంటది? ఈ తెలంగాణ ఈ సమాజం కోసం తిరుగుబాటు చేసి ప్రజా పోరాటాలలో నేలకొరినటువంటి వీరులు ఈ తెలంగాణ గడ్డ మీద అనేక మంది ఉన్నారు. మీరేంద్రా మాకు లెఫ్టిస్టులు మీరేమి ఇష్టలు చెప్పండి. మీరు అమెరికాకు, పాకిస్తాన్కు అమ్ముడుపోయే కుక్కలు, మీరు పాకిస్తాన్కు అమ్ముడుపోయే కుక్కలు, పాకిస్తాన్ పేరు చెప్పుకుంటూ, పాకిస్తాన్ బూచి చూపించుకుంటూ, ముస్లింల బూచి చూపించుకుంటూ, ఇలా తినే ఆహారం మీద రాజకీయాలు చేసుకుంటూ, దేవుడి పేరుతో రాజకీయాలు చేసుకుంటూ, దేవుడికి రాజకీయాలకు ఏం సంబంధం అండి? ఎందుకు ఈ దేశంలో ఇలా హిందుత్వం ప్రమాదం పడ్డది? హిందుత్వ ప్రమాదంలో పడ్డదని ఎట్లా చెప్తా ఉన్నారు? సిగ్గుందా? ఓ భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. దేశంలో ఇలా అధికారం ఉన్నది మీ పార్టీ కదా. మీ పార్టీ అధికారం ఉండగా పుల్వామా జరుగుతుంది, మీ పార్టీ అధికారం ఉండగా పహల్గాం జరుగుతుంది, మీ పార్టీ అధికారం ఉండగా సైనికుల ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, మీ పార్టీ అధికారం ఉండగా ఎక్కడికక్కడ అల్లర్లు జరుగుతూ ఉంటాయి. మరి మీ పార్టీ ఏం చేస్తా ఉంది దేశంలో? మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కేంద్రంలో? భారతీయ జనతా పార్టీ అంటే దొంగలకు సద్దులు మోసేటువంటి పనిలో ఉన్నారు. ఇలా కరోనాకు ముందు కానీ 2014 ముందు ఆదాని ఆస్తులేంది, ఇలా 2026లో ఆదాని ఆస్తులేంది. ఎట్లా ప్రపంచ కుబేరుడు అయిపోయిండు ఆదాని? అంటే నీ స్నేహితుడిని జేబులు నింపడానికి కోసం, నీ స్నేహితుని ఖజానా నింపడానికి కోసం, నీ పార్టీకి పెట్టుబడి పెట్టడానికి కోసం ఇలా దేశ ప్రజల అందరినీ తాకట్టు పెట్టేసి ఇక్కడ ఉన్న సంపదనంతా, ఇక్కడ ఉన్నటువంటి అడవుల్ని, ప్రకృతిని అంతా కూడా తాకట్టు పెట్టేసేసి దేశాన్ని మొత్తంగా పెట్టుబడిదారులకు అమ్మేసినటువంటి నీచ చరిత్ర ఈ భారతీయ జనతా పార్టీ. ఇంకా వీళ్ళు దేశం కోసం, ధర్మం కోసం అని మతం పేరుతో, దేవుడి పేరుతో రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను వంచిస్తా ఉన్నారు. ఇది అర్థం చేసుకోకపోతే ఇప్పటికీ మనం ప్రమాదాలు ఉన్నాం, ఇప్పటికీ మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా యువతరం, చదువుకున్న వాళ్ళంతా కూడా, బుద్ధిజీవులందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఎందుకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా ఎందుకు మన దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి?
ఎందుకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా మన దేశంలో డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి? దీన్ని ఎందుకు మీరు అనాలిసిస్ చేయరు? ఎందుకు ఒకసారి ఆలోచన చేయరు? చూడండి ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి మొత్తంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు పెట్రోల్ ధర తగ్గాలి కదా, ఎందుకు పెరుగుతా ఉంది? మన రూపాయి ఎందుకు పతన స్థితికి పోయింది? 2014 ముందు ఏమన్నాడు? క్యా కారణ్ హే అన్నాడు నరేంద్ర మోడీ. క్యా కారణ్ హే, క్యా కారణ్ హే అనుకుంటా ఎందుకు రూపాయి విలువ పడిపోయింది? బంగ్లాదేశ్ లో ఎట్లా పడిపోయింది, బంగ్లాదేశ్ లో ఎట్లా మీదికి ఉన్నది, పాకిస్తాన్ లో ఎట్లా మీదికి ఉన్నది, ఇండియాలో ఎట్లా పడిపోయింది అన్నాడు. మరి ఇలా బంగ్లాదేశ్ మీరు చెప్తున్నటువంటి బూచి చూపిస్తున్నటువంటి, మీరు ఒక భూతం లాగా చూపిస్తున్నటువంటి బంగ్లాదేశ్, అదే పాకిస్తాను, అదే ఇంకా తాలిబాన్లు, వాళ్ళందరూ మనకంటే మెరుగైన పద్ధతులు రూపాయి విలువ మెరుగైన దాంట్లో ఉన్నారు. మనది ఎందుకు రూపాయి విలువ పడిపోయింది? 96 ఎందుకు పడిపోయింది? మీరు ఫెయిల్ అయ్యారనేది చాలా స్పష్టం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా రకరకాల ఎక్కడికక్కడ స్థానికంగా విద్వేషాలు రెచ్చగొడుతూ ఇక ప్రజలను ఆ ఆలోచన వైపు లేకుండా, యువతరం అంతా కూడా ఆలోచన వైపు లేకుండా దేశవ్యాప్తంగా వీళ్ళు గంజాయిని డ్రగ్ను అంతా అడిక్ట్ చేసేసి యువతరాన్ని అంతా నిర్వీర్యం చేసేసి ప్రశ్నించేవాడు ఉండదు ఈ దేశంలో. ప్రశ్నిస్తే కేసులు పెడతాం, జైల్లో పంపుతాం అనేటువంటి స్థితిలో ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు చూస్తా ఉన్నాం. ఇలా అంత ముందు ఉన్నటువంటి వేరే పార్టీలు ఉంటున్నాం, వాడు అవినీతి పడవుతాడు. ఆ పార్టీలకు రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా కథం, వీడు క్లీన్ అయిపోతాడు, మెరుగైనటువంటి సమాజం అని వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని చెప్తారు. అవినీతి పనులంతా ఎక్కడున్నారా అంటే ఈ దేశంలో ఆ పార్టీలో ఉన్నారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు, వచ్చి సభ పెట్టబోతున్నారు. ఏం చేయబోతున్నారు తెలంగాణ ఉద్యమకారులు? మరి ఉద్యమకారులుగా ఎట్టి పరిస్థితిలో ఇలా పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ రాష్ట్రం ఫస్ట్ నీది నువ్వు కడుక్కోవా బాబు, నీది నువ్వు కడుక్కో, నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో, నీది నువ్వు కడుక్కోవడం నేర్చుకొని నీది నువ్వు చక్కదిద్దుకొని నేర్చుకో. మా గురించి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మాకు రాజధాని ఉంది, మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించడానికి మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, ఆరుదైనటువంటి వాళ్ళు, అందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సుదీర్ఘంగా మేము ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇక జోడెద్దులుగా నడిపించుకుంటూ పోతా ఉన్నాం. నువ్వు ఇక్కడికి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. అట్లాంటి మూర్ఖుని కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీనే మేము తన్ని తరుపుతాం అవసరం వస్తే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా మా మీద ఉన్నది. ఎందుకంటే ఉద్యమంలో క్రియాశీలక పాల్గొని అనేక కేసులు నిర్బంధాలు ఎదుర్కొని జైలు జీతాలు గడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళం. ఈ తెలంగాణ సమాజంలో ఏ ఊరికి పోయినా ఉద్యమకారులు ఉంటారు, అది ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి అనేక మంది పోరాట యోధులు ఉంటారు. కాబట్టి ఈ నేల ఖచ్చితంగా తిరుగుబాటు స్వభావంగా నేల, ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఎట్టి బస్సులో ఉపేక్షించదు, తన్ని తరుముతాం. నీ గురించి నేను 11 రోజులు ఉపాసం ఉన్నామని చెప్పినారు భయ్. మా దిష్టి నీ కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ ఉల్లారిపోయినాయని చెప్పినావు. మరి నీతో మాకేం అవసరం, నువ్వు ఎందుకు వస్తున్నావు వీడికి అంటే? ఇది క్లియర్ కట్ ఏంటంటే బీజేపీ రాలేక, బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయలేక ఇలా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ను కూడా ముందు పెట్టుకొని జనసేనలో జాయిన్ చేసుకొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీరేంటి మాట్లాడేది, మీరు నిజంగా తెలంగాణ ఉద్యమకారుల, మీ అయ్యా జాగీరా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సంపత్ నాయక్ లాంటి వాళ్ళు ఎట్లా చూస్తారు? కొద్దిమంది మూర్ఖులు ఇలా దీన్ని వాడుకొని అంటే అందులో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మోచేతి నీళ్ళు తాగడానికి కోసం మాట్లాడుతున్నారు. బక్కన్ నరసింహులు అని చూసినాము, మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తి ఆయన. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంటే నేను ఎవరికి తెలియదు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి తెలియదు. ఇలా తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని అన్నాడు. అసలు అట్లాంటి మూర్ఖులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ సమాజంలో, ఈ తెలంగాణ ప్రజల డిక్షనరీలో మీ పార్టీనే లేకుండా చేసిరు కదా. ఇట్లాంటి పిచ్చి చేష్టలు, ఇట్లాంటి పిచ్చి కథలు పడితేనే ఈ తెలంగాణ ప్రజల డిక్షనరీలో మీ పార్టీనే ఈ డిక్షనరీలో లేకుండా చేసిల్రా బాబు, అది తెలుసుకోండి. ఒళ్ళు జాగ్రత్త, వీపులు బగులుతాయి కొడుకల్లారా. పిచ్చి పిచ్చిగా తెలంగాణ పైన, తెలంగాణ అస్తిత్వం పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి తెలంగాణ ఉద్యమకారుడిని చెప్తున్నాను, వీపులు బగులుతాయి కొడుకల్లారా. మేము చాలా ఓపికతోటి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఓపికతోటి, సహనంతో మేము ఆగుతా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ తప్పుడు సంకేతాలు పోతాయి అనేది. ఉద్యమకారులుగా మా కడుపు రగులుతా ఉంది. ఎవడండి వీళ్ళంతా కొద్దిమంది చెంచగాళ్ళు, జోకుడుగాళ్ళు తయారై తెలంగాణ ఉద్యమకాడు ఎప్పుడు కూడా ఒకరు మోచేతి నీళ్ళు తాగడానికి కోసం పాకులు పడడు, ప్రాంత అస్తిత్వాన్ని తాకట్టు పెట్టడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడు. ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో నా ఆత్మగౌరవం దెబ్బతింటే నేను తిరుగుబాటు చేస్తాను నేను. అట్లాంటిది మొత్తం సమాజాన్ని తాకట్టు ఎట్లా పెడతాండి? ఇవ్వడండి వీడు అంతా. ఎక్కడో అక్కడ ఇక్కడ కనిపించి 4 చోట్ల కనిపించి నేను ఇది అది అని చెప్పుకొని బతకనేస్తే ఇక్కడ ఏదో ఉపాధి చూసుకొని బతకండి రా భయ్. కానీ ఇట్లాంటి తెలంగాణ
ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఇలా ఇలా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే ఎవరిని ఉపేక్షించలేదు. మేము లేమా తెలంగాణ ఉద్యమం? మాకు తెలియని చరిత్రనా? అసలు జేఏసీ పుట్టుక నుంచి ఉన్నాం కదా. జేఏసీ పెట్టినప్పుడు మీరు ఎక్కడన్నారా భయ్ మీరంతా? సరే ఉంటే ఉండొచ్చు కాక, ఉద్యమంలోకి మీరు వస్తే రావచ్చు కాక. ఓ పద్ధతి పాటు ఉంటుంది. పెద్ద వ్యక్తులను గౌరవించాలి. పాశం యాదగిరి లాంటి వాళ్ళని, పాశం యాదగిరి అన్న అనేక ఉద్యమాలలో సుదీర్ఘంగా 69 విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి ముందు మాట్లాడడానికి అతను తెలిసిన చరిత్రలో మీరు ఎంతరా భయ్? కాబట్టి ఏదున్నా ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడని నేర్చుకోవాలి. తిట్టడానికి మాకేమి నోరు రాదా? నేను పక్క తెలంగాణని, అందులో కరీంనగర్ని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని, పెద్దపల్లిలోని, అన్ని భాషలు వచ్చు నాకు. కానీ ఎందుకు మాట్లాడడం? చదువుకున్నటువంటి ఒక స్కాలర్గా, పరిశోధక విద్యార్థిగా, చదువుకున్నటువంటి జ్ఞానవంతులుగా మనకు ఒక సంస్కారం ఉండాలి. ఎదుటి వ్యక్తిని గౌరవపూర్వకంగా మాట్లాడాలి. రాజకీయాలనే మాట్లాడాలి. కానీ అస్తిత్వం విషయంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. మీరు వాని వీని మోచేతి నిలదన కోసం ఓ ఉద్యమకారుడైన పృథ్వీరాజు మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. పృథ్వీరాజ్ యాదవ్ ఉద్యమం లేడా? మీరు ఎవరు పోయి సర్టిఫికేట్ ఇవ్వడానికి? మీరు సర్టిఫికేట్లు ఇస్తేనే ఉద్యమాలు ఉన్నట్ట. పాశం యాదగిరి చరిత్ర మీకు తెలుసా? పాశం యాదగిరి ఎన్ని ఉద్యమాలు చూసిండో మీకు తెలుసా? నువ్వు పిల్ల బచ్చగాళ్ళు వచ్చి పాశం యాదగిరి గురించి మాట్లాడటం లైన్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఆయన గౌరవించుకుంటారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఏం మాట్లాడతారు మీరు? అంటే ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏందని, మిడిమిడి జ్ఞానం ఏందనేది. వాళ్ళు ఎవరికి చెంచాగిరి చేయడానికి కోసం, ఎవరి మోచేతి నిలడానికి కోసం పాకులాడుతున్నారు అనేది తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకుంటుంది. వాళ్ళు గతంలో ఏం చేసిళ్ళు, ఏం చేస్తా ఉన్నారు అనేది. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, రాజకీయాలను అర్థం చేసుకోకుండా, ఎవడు మోచేతి నిలడానికి కోసమో, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టడానికి కోసమో ఇట్లాంటి చేష్టలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులనే చెప్తున్నాం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించలేదు. తెలంగాణలో అల్లర్లు చేద్దామని చూస్తే మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుని పైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిళ్ళు. అట్లనే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా రేపు ఛాలెంజ్లు చేస్తాం, మేము వస్తాం, మీటింగ్ పెడతాం. ఎవర్రా పోయి మీరంతా? ఏంది మాకు ఏం సంబంధం? మాకు ఏం సంబంధం అంటున్నాం. ఇలా అక్కడే ఆంధ్ర ప్రజలు కూడా ఇక్కడ చాలా మంది ఉపాధి కోసం వచ్చి ఇలా ప్రాంతాలుగా విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉన్నారు. ఎందుకు భయ్ వాళ్ళు తినే అన్నంలో మట్టి కొడతారు మీరు? కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇదంతా కుట్ర. ఇది బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకం. బీజేపీ రాలేని పరిస్థితిలో బీజేపీ ఇతర శక్తులను ఇట్లాంటి వాళ్ళందరినీ ఇక్కడ చూపించి ఇక్కడ విద్వేషాలు సృష్టించేసి ఈ ప్రజల మధ్యన విభజన గీసుకొచ్చి ఈ తెలంగాణ ఆంధ్ర అనేది అంటే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో పిచ్చి సైనికులను పోటీలో పెట్టి ఆ పిచ్చి సైనికులను గెలిపించి ఆ పిచ్చి సైనికులను బీజేపీ మళ్ళీ అలయన్స్ కలవడానికి కోసం ఇవన్నీ కుట్రలు. ఈ కుట్రను అర్థం చేసుకునే సమాజమా తెలంగాణ సమాజం? చీల్చి చెండాడుతుంది బిడ్డ తెలంగాణ. ఈ మట్టికి ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం అది. ఒళ్ళు జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. తెలంగాణ అస్తిత్వం పైన ఎవ్వరు ఉపేక్షించరు. కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం చాలా సీరియస్ గా ఉంది. తెలంగాణ అస్తిత్వం మీద ఎవడు ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా తిరుగుబాటు చేయమని చెప్పింది.